57వ కీర్తన 7వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంది, నేను పాడుచు నిన్ను కీర్తిస్తాను. హల్లెలూయా. సో తన అనుభవాన్ని, తన హృదయం ఎలా ఉంది అనేది కనిపెట్టి ఆయన దేవునితో అంటున్నాడు, నేను నిన్ను స్తుతిస్తాను, నా హృదయము నిబ్బరముగా ఉంది. అంటే నేను దేవుడిని నమ్ముకొని నేను నిబ్బరంగా ఉన్నాను, నా హృదయం నిబ్బరంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కూడా మనం చెప్పొచ్చు, ఒకవేళ నేను నిబ్బరంగా ఉన్నాను, నా హృదయం ధైర్యంగా ఉంది ఇట్లా అని. సో అన్ని వేళలో చెప్పటం వేరు, ఆయన ఎదుర్కొన్న మార్గాల్లో నుండి మనం గమనించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ అనుభవాలను చూస్తే మనము ఈ మాటను ఎలా చెప్పగలము అన్నటువంటి ఆలోచన మనకు కలిగితే తప్పకుండా